ప్రపంచంలోని చాలామంది విమానాలను ఆకాశంలో ఎగురుతూ చూస్తుంటారు. ప్రయాణికులతో వెళ్లే విమానాలతో పాటు ఫైటర్ జెట్లు మరియు డ్రోన్లు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రపంచంలో కొన్ని ప్రత్యేక ప్రదేశాలపై ఏ విమానము లేదా డ్రోన్ ఎగరలేదు. అలాంటి ప్రదేశాల్లో సౌదీ అరేబియాలోని మక్కా మరియు మదీనా పట్టణాలు ప్రత్యేకమైనవి. ఈ ప్రదేశాలపై ఏ విమానం లేదా డ్రోన్ ఎగరడం అసాధ్యం. దీనిలో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం. సౌదీ ప్రభుత్వం వెల్లడించిన ప్రకారం మక్కాలోని కాబూ మీదుగా విమానాలు ఎగిరితే అది ముస్లిం భక్తుల పుణ్యక్షేత్రాలపై ప్రభావం చూపించవచ్చు. ఇస్లాం ప్రపంచంలో 2వ అతిపెద్ద మతం. దీన్ని అనుసరించే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు మక్కాకు హజ్ యాత్రకు వెళతారు. ఈ సమయంలో వారు తమ పాపాలకు క్షమాపణ కోరుతూ ఇబాదత్ చేస్తారు. మక్కా మరియు మదీనా ప్రదేశాలకు ప్రత్యేక పవిత్రత ఉంది. ఇస్లాం ధర్మంలోని పవిత్ర కాబా భూమి యొక్క కేంద్ర బిందువుగా భావించబడుతుంది. ఇది ముస్లింలకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. ప్రతి సంవత్సరం కోట్లాది మంది ముస్లింలు హజ్ యాత్ర కోసం మక్కాకు వస్తారు. హజ్ యాత్ర ఇస్లాం ధర్మంలోని 5 మూల స్తంభాల్లో ఒకటి. ప్రతి ముస్లిం తన జీవితంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్ర చేయడం తప్పనిసరి. కాబా చుట్టూ తిరిగి ప్రార్థన చేయడం, కాబాలోని ప్రత్యేకమైన అల్ హజర్ అల్ అస్వద్ అనే నల్ల రాయిని ముద్దు పెట్టడం హజ్ యాత్రలో ముఖ్యమైన భాగం. ఖురాన్లో కాబా అనేది ముస్లింలకు పవిత్రమైన స్థలంగా పేర్కొనబడింది. ప్రతి ముస్లిం తన జీవితంలో కనీసం ఒక్కసారైనా మక్కా యాత్ర చేయాలని చెప్పబడింది. మక్కాలో ఉన్న కాబా అల్లాహ్ యొక్క గృహంగా భావించబడుతుంది. ఇది సుమారు 1400 సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త చేతుల మీదుగా ఏర్పాటు చేయబడింది. అప్పట్లో ఇది ఎటువంటి పైభాగం లేని నిర్మాణం. కానీ తర్వాత ఈ చతురస్రాకార గదిని మరింత మెరుగ్గా నిర్మించి నల్లని వస్త్రంతో చుట్టూ వేశారు. కాబా చుట్టూ నిర్మించిన మస్జిద్లో హజ్ చేసే ముస్లింలు ప్రార్థన చేస్తారు. హజ్ యాత్ర చేసిన ముస్లింలను హజ్ అని పిలుస్తారు. కాబా పవిత్ర స్థలానికి చేరుకున్న యాత్రికులు కాబా చుట్టూ తవాఫ్ చేస్తారు. కాబా తూర్పు మూలలో ఉన్న నల్ల రాయిని ముద్దు పెట్టుకుంటారు. ఈ రాయి చిన్నదిగా కనిపించినప్పటికీ దాని విలువ చాలా గొప్పదట. ఈ రాయి యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. ఇది వెండి ఫ్రేమ్తో అమర్చబడింది. అరబిక్లో ఈ రాయిని అల్ హజర్ అల్ అస్వద్ అని అంటారు. ఆ రాయి చుట్టూ అనేక కథలు మరియు విశ్వాసాలు ఉన్నాయి. కానీ వాటిలో నిజం గురించి మాత్రం స్పష్టత లేదు, ఆధారాలు లేవు. కొంతమంది దీన్ని నమ్మరు, కానీ కొంతమంది విశ్వసించలేని కొన్ని వాస్తవాలను కూడా చెబుతారు. సాధారణంగా మక్కా పైగా విమానాలు లేదా పక్షులు ఎందుకు ఎగరలేవు అనే విషయంపై అనేక చర్చలున్నాయి. మక్కాలో ఒక ప్రత్యేకమైన పవిత్రత ఉందని నమ్ముతారు. ఇది స్వాభావికంగా విమానాలు పక్షులను గ్రావిటీకి దూరంగా నెట్టివేస్తుందని భావిస్తారు. ఇది అలా తీర్చిదిద్దబడిందట. ఇది సాంకేతిక కారణాలతో మిళితమై ఉంటుంది. కాబట్టి చుట్టూ ఎగరడం ప్రమాదకరం. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ప్రజలు తీర్థయాత్రలో పాల్గొంటూ ఉంటారు. నిజానికి ఇప్పటి వరకు ఏ విమానం లేదా పక్షి కూడా కాబా మీదుగా వెళ్ళలేదు. ఇది అబద్ధం కాదు, నిజంగా నిజం. ఈ వాస్తవం ఇప్పటి వరకు నిజమేనని చాలామంది చెప్పారు. గత 30 సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో పనిచేస్తున్న అతను తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన 25 సంవత్సరాలుగా ఖానా ఏ కాబా సమీపంలో శుభ్రత పనులు చేస్తున్నారు. అక్రమ్ తన జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఖానా ఏ కాబా మీదుగా ఏ విమానాన్ని కానీ లేదా ఏ పక్షిని కానీ వెళ్లడం చూడలేదట. ఆయన ఒక సందర్భంలో ఒక విమానం ప్రమాదవశాత్తు ఖానా ఏ కాబా వైపు దారి తప్పినప్పటికీ అది స్వతహాగా దిశ మార్చుకుని ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లిపోయిందని వివరించారు. ఇది ప్రకృతికి చెందిన ఒక అద్భుతమైన విషయం అని చెప్తున్నారు. అల్లాహ్నే అలా చేశారని నమ్ముతారు. అల్లాహ్ తబారక్ వతాలా కాబా షరీఫ్ను ప్రత్యేకంగా సృష్టించాడు. కాబా షరీఫ్కు పైన పక్షి గాని ఏ యంత్రం గాని వెళ్లలేదు. ఇది అల్లాహ్ స్వయంగా నిర్ణయించిన అద్భుతమైన వ్యవస్థ. కాబా మీదుగా గగనతలంలో వెళ్లే ఏ విమానం కానీ పక్షి కానీ అక్కడ నిలబడలేవు లేదా దాటి వెళ్లలేవు. అలా వెళితే అవి అక్కడి నుంచి దారి మళ్లడం కానీ ప్రమాదానికి గురి కావడం కానీ జరుగుతుంది. ఇది అల్లాహ్ అందించిన ప్రత్యేక వరంగా భావిస్తారు. కాబా షరీఫ్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే మక్కాలో ఉన్న కాబాకు మొట్టమొదటి స్థానం ఉండగా 2వ కాబా జన్నతులో ఉంది. దీన్ని బైతుల్ మమూర్ అంటారు. అక్కడ ప్రతిరోజు ఆరాధన కొనసాగుతుంది. హజ్ ఫరిష్తులు కూడా అక్కడ ఆరాధన చేస్తూ ఉంటారు. మక్కా షరీఫ్పై ఎటువంటి విమానం లేదా పక్షులు కూడా ప్రయాణించలేవు. దీని వెనుక ముఖ్య కారణం కాబా ప్రాంతం అనేక విధాలుగా భద్రంగా ఉండడం. కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ రిఫైనరీలు ఉంటాయి. వీటి మీదుగా ఎటువంటి విమానాలు ప్రయాణించడానికి అనుమతి ఉండదు. అదేవిధంగా మక్కా ప్రాంతం మీద ఎటువంటి ప్రమాదం జరిగినా అది అతిపెద్ద నష్టానికి దారితీస్తుంది. అందుకే మక్కా షరీఫ్ను రక్షించడానికి ఇలాంటి చర్యలు తీసుకున్నారు. ఇది పవిత్రమైన ప్రదేశం కావడంతో ఈ నియమాలు పాటించబడుతున్నాయి. సౌదీ అరేబియా ప్రభుత్వం కాబా షరీఫ్ చుట్టూ విమానాలు ఎగరడం లేదా దాని దగ్గరగా రావడానికి కూడా అనుమతి ఇవ్వదు. అందుకు భద్రతా చర్యలు, ధార్మిక విశ్వాసాలు ఒక కారణంగా చెప్పొచ్చు. ఒకవేళ ముస్లిం లేదా ఇతర వ్యక్తి కాబా వద్ద దాడి చేయడానికి విమానం హైజాక్ చేస్తే
ఇది పెద్ద నష్టం కలిగించవచ్చు. అందువల్ల సౌదీ ప్రభుత్వం ఈ విషయంపై కఠినమైన హెచ్చరిక జారీ చేసింది. ఎవరైనా కాబా మీదుగా విమానం నడపాలని ప్రయత్నిస్తే ఆ విమానాన్ని తక్షణమే క్షిపణి సహాయంతో దెబ్బతీస్తారు, కూల్చివేసి నాశనం చేస్తారు. ఇది సౌదీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కాబా పట్ల గౌరవానికి సూచికగా ఇవ్వబడింది. కాబా ముస్లింలు శ్రద్ధగా పూజించే పవిత్రమైన స్థలం అని చెప్పవచ్చు. ప్రపంచంలోని ఎక్కడెక్కడో ముస్లింలు ఇక్కడికి వచ్చి అల్లాహ్ ప్రార్థన చేస్తారు. అందువల్ల కాబా మీదుగా విమానాలు వెళ్ళడానికి అనుమతి ఇవ్వబడలేదు. అందుకు ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ప్రార్థనలో ఏ విధమైన ఇబ్బందులు కలగకూడదు. అలాగే మక్కా ఇంకా మదీనాలో ముస్లిమేతరుల ప్రవేశం నిషేధితమైంది. ఇది పవిత్రమైన ప్రదేశం కాబట్టి ఇక్కడకు ముస్లిమేతరులు రాకూడదు. అందువల్ల హజ్ లేదా ఉమ్రా చేసే ముస్లింలు తమ ప్రయాణంలో రియాద్ వంటి ఇతర నగరాల ద్వారా అక్కడికి చేరుకుంటారు. ముస్లింలకు మక్కా మరియు మదీనా పవిత్రమైన ప్రదేశాలు. అందుకే రియాద్ నుంచి బస్సులు లేదా ట్రైన్ల ద్వారా భక్తులు మక్కా మదీనా చేరుతారు. ఖురాన్ ప్రకారం మక్కా మరియు మదీనాలో ప్రవేశం ముస్లింలకు మాత్రమే పరిమితం. అనేక ఆయతులు ఇంకా హదీసులు కూడా దీన్ని నిర్ధారిస్తారు. అందువల్ల మక్కా మరియు మదీనాలో ముస్లిమేతరుల ప్రవేశం ఉండదు. అంతేకాకుండా గగనతలం ద్వారా కూడా మక్కా ప్రాంతంలో ముస్లిమేతరులు ప్రవేశించకుండా పర్యవేక్షణ కూడా ఉంటుంది. కాబాకు సంబంధించి మూడవ కారణం కూడా చెప్పబడింది. కాబాను ప్రపంచం యొక్క కేంద్రంగా పరిగణించారు. అంటే కాబా ప్రపంచం మధ్యలో ఉంది. ఈ విషయాన్ని ఇప్పుడు సైన్స్ కూడా అంగీకరించింది. అందువల్ల కాబా షరీఫ్ ప్రపంచం యొక్క కేంద్రంలో ఉంది. ఈ కారణంగా కాబా వద్ద గరిష్ట గ్రావిటీ ఉంది. షరీఫ్ యొక్క పైభాగం దిగువ భాగంలో ఈ ప్రభావం ఉంటుంది. అందువల్ల ఒక పక్షి లేదా విమానం కాబా షరీఫ్ పైభాగం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తే గ్రావిటీ కారణంగా అవి ఆ మార్గం నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. ఇది కాబా మీదుగా ఎలాంటి వస్తువు, పక్షి లేదా విమానం వెళ్ళలేకపోవడం అల్లాహ్ యొక్క అద్భుతమైన శక్తిని సూచిస్తుంది అని నమ్ముతారు. కాబాపై నుంచి ఏ వస్తువు అయినా ప్రవేశిస్తే అది స్వభావవశాత్తు దూరంగా విసిరివేయబడుతుందట. అది అల్లాహ్ కుదర్త్ అంటే దివ్య భక్తి ద్వారా జరుగుతుందని అంటూ ఉంటారు. కాబా పైనుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అది అక్కడి నుంచి నెట్టివేయబడుతుంది లేదా దగ్ధమై నశిస్తుంది. పవిత్రమైన కాబాలో ప్రవేశం చేసేందుకు హక్కున్న వ్యక్తులు మాత్రమే అనుమతించబడతారు. చట్టం చాలా కఠినంగా ఉంటుంది అక్కడ. ఇది పవిత్ర ప్రదేశాలను రక్షించడమే లక్ష్యంగా ఉంచుకున్న నిర్ణయం.